ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు కదా. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి ఓట్ షేర్తో పాటు ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది చూద్దాం. ఈ సర్వే రిపోర్టు పాలిమెట్రిక్స్ చెందిన సంస్థకు సంబంధించిన రిపోర్టు. బట్ ఈ రిపోర్టు ప్రకారం చూస్తే కాంగ్రెస్కి వచ్చేసరికి 1% ఓట్లు వస్తాయని, కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చేసరికి 43% ఓట్లు వస్తాయని, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 51.5% ఓట్లు ఇచ్చారనమాట. బట్ దీని ప్రకారం చూస్తే కాంగ్రెస్ 0% ఓట్లు కాబట్టి 0 సీట్లు, తర్వాత టఫ్ వచ్చేసరికి 23, అంటే క్లోజ్ కంటెస్టెంట్ వచ్చేసరికి 23 సీట్లు, తర్వాత కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 43% ఓట్లతో 39 సీట్లు మాత్రం వస్తాయని, 51.5% ఓట్లతో 113 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చిందని ఇచ్చారు. బట్ 2019 ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈసారి వైఎస్ఆర్సీపీ ఓట్ షేరు నిలబెట్టుకోగలిగినా కూడా సీట్లు తగ్గుతాయని ఇచ్చారు. 51.5% ఓట్లతో 113 సీట్లు వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకునిద్ది అనేది ఈ రిపోర్ట్ సారాంశం అనమాట. బట్ ఇది ఎంతవరకు అక్యురేట్ ఉండిద్దో చూడాలి. బట్ ఇది కానీ నిజమైతే ఓట్ షేర్ నిలబెట్టుకున్నా సరే సీట్లు అయితే తగ్గినాయి. సో ఇది ఎంతవరకు రియాలిటీకి దగ్గరకు ఉండిద్ది అనేది చూడాలి.